సో మీ స్టాఫ్కి ట్రైనప్ చేయడానికి ఓ 6 నెలలు నేను మీ కంపెనీలోనే ఉంటాను. నైస్ పార్దు, వెరీ నైస్. అమ్మేసి మీ చేతులు దులుపుకోకుండా నా పని ఈజీ చేయడానికి మీరు కష్టపడతానంటున్నారు. వెరీ గుడ్. సార్, తొందరపడి మీరేం మాట ఇచ్చేయకండి. ఈయన ఫ్రీగా పనిచేయడం నాకేం ఇష్టం లేదు. నెలకు 5,000 10,000 జీతం ఇద్దాంలేండి. చిచి, డామ్ ఇన్సల్ట్. అయితే మీ సర్వీస్ మాకు అక్కర్లేదు. మా పని మేము చూసుకోగలం. మీరు వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఓకే, ఎంత కొంత శాలరీ ఇవ్వండి. చీప్గా 5-10,000 ఎందుకు వారు? ఎంతైనా ఒకప్పటి ఎండి కదా, ఆ రేంజ్లోనే ఇద్దాం. జీతం సంగతి మీరు చూసుకోండి సార్. రెండో రోజే ఇతన్ని పారిపోయేలా చేయకపోతే నా పేరు వరుదినియే కాదు. సార్, ప్రసాదం తీసుకోండి సార్. నువ్వు పూజ చేయించావా? నేను కాదు సార్, మేడం గారే మీ పేరు మీద అర్చన చేయించమని 500 రూపాయలు ఇచ్చారు సార్. వరు, నువ్వు నా కోసం అర్చన చేయించావా? అవును సార్, కంపెనీ అంటే గుడి, యజమానంటే దేవుడు. మీరెప్పుడూ కొనే స్టేజ్లోనే ఉండాలి సార్. అందుకే ఆ దేవుడి కృప మీ మీద ఉండాలని అర్చన చేయించాను. లేకపోతే ఈ ఇంట్లో అమ్మేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వరు. నువ్వు ఇంత తొందరగా మారిపోతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పార్దు సార్ని డ్రాప్ చేయి, నేను మేడం తీసుకుని వెళ్తాను. మీకెందుకు సార్ శ్రమ? నేను కాదు కదా డ్రైవ్ చేసేది. కమాన్ వరు, లేదంటే నేను హర్ట్ అవుతాను. వద్దు సార్, మీరు హర్ట్ అయిపోవడం నేను చూడలేను సార్. అలాగే మీతో పాటే వస్తాను. థ్యాంక్ యూ, వెళ్దామా? ఆ.